హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉన్న ముచ్చట యూట్యూబ్ ఛానల్. నేను మీ హరి. ఈ రోజు మన దగ్గరికి వచ్చిన వీరుబాయ్ అని చాలా పెద్ద విలను, చాలా వందల మన పాటలలో చిన్న చిన్న ఫిలింలలో చేసిన వ్యక్తి. అన్నని ఈ రోజు మనం కలుస్తున్నాం. హాయ్ అన్న, నమస్తే. హాయ్ అన్న, మీరు షార్ట్ ఫిలింలలో కనిపించారు. చాలా సాంగ్స్లలో ఎందులో చూసినా మీరే కనిపిస్తారు. చాలా రోల్స్ ఉన్నాయి, బ్రదర్ రోల్స్ ఉన్నాయి, విలన్ రోల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 200-300 ఉంటాయి బ్రో. 200-300 అన్న షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్. ఓకే. సినిమాలో ఒక 15 చేసిన. ఓకే. లవ్ ఫెయిల్ సాంగ్లలో ఫాదర్ క్యారెక్టర్, అన్న క్యారెక్టర్. ఓకే. ఇక విలన్ అంటే ఇక మామూలుగా ఉండదు. ఏమైనా ఎక్స్ప్రెషన్ తగ్గట్టు విలన్ గా ట్రై చేయాలి. అవునండి అన్న. ఇప్పుడు సినిమాలు కూడా చేసినారు కదా, ఏం సినిమాలు చేసినా మీరు? అన్ని చిన్న చిన్న సినిమాలు, కొత్తవి. అంటే చీటరు, ఉర్వి, బాలరాజ్, నాన్న నక్సలైట్ మూవీ, మన జాతీయ రహదారి, బాలరాజ్, ఉర్వి. మొన్నదాకా రీసెంట్ మన ఇంకో సినిమా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఏది మన రిలీజ్ కానీకున్నది, జాంజీగిరి మూవీ ఉంది ఇప్పుడు. అలా హీరో అనిల్ అని రిలీజ్ కున్నది ఇప్పుడు. ఓకే. మీరు అసలు ఈ ఫీల్డ్ కి ఎట్లా వచ్చారన్నా? ఫస్ట్ నాది ఫీల్ ఒక ట్రాలీ ఆటో నడిపేటోని. ఆటో. ఓకే. ఆటో మన అల్యూమినియం సామాన్ ఉంటాయి కదా, స్టీల్ సామాన్, అవి ఊరూరికి తిరిగి అమ్మేది. అయితే ఒక అన్న రాదన్నని గౌట్రాదు, వాళ్ళు బెస్తోళ్ళు, చేపలు పడతాడు. నన్ను చూసి, తమ్ముడు నీ లుక్ బాగుంది, సీరియల్ వేస్తావా అని అడిగితే చేస్తా అన్నా అన్న. సీరియల్ అమ్మ అంటే సీరియల్ దూరదర్శన్లో వచ్చింది. అప్పుడు ఒక 3-4 రోజులు చేసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన. మళ్ళా గ్యాప్ ఇచ్చిన తర్వాత సాంగ్ 5 అన్న చెల్లెల సాంగ్, సుమన్ శివాని వాళ్ళని ఫోక్ డాన్సర్స్ వాళ్ళు, నాగులమ్మ సాంగ్ లో ఉంటారు వాళ్ళు. అందులో ఒక సుమన్ శివాని అని నాకు పరిచయం అయ్యాడు. అన్న నువ్వు బాగుంది, మా దాంట్లో ఒక సాంగ్ లో వేయాలి అని అంటే 5 అన్నల సాంగ్ తోని ఎంట్రీ ఇచ్చిన ఫోక్ సాంగ్ లో. అదే ఫస్ట్ మళ్ళీ అన్న క్యారెక్టర్. డిఓ పరిచయమో మన సురేష్ సూర్య. ఇక అలాగే ముందు పోతా ఉంటే ఒక రోజు లవ్ ఫెయిల్ సాంగ్ వచ్చింది. లవ్ ఫెయిల్ సాంగ్ లో కూడా సుమన్ శివాని డైరెక్షన్ లో మౌనిక డింపుల్ అనే అమ్మాయి హీరోని ఉంటది. అందులో మన ఈయననే డిఓపి కూడా సురేష్ సూర్య. దాని తర్వాత ఇక శివవేలుపుల నాగపరశురామ్ అన్న, వీళ్ళందరికీ నాకు అట్లా పరిచయం. అన్న, శివవేలుపుల అంటే గుర్తుకొచ్చింది అన్న. ఇన్స్టాగ్రామ్ లో మీరు చాలా అసలు గంభీరంగా చేసిన వీడియోలు ఉన్నాయి మీ దాంట్లో. ఇన్స్టాలో చూసి స్టార్టింగ్ చూసి అయితే నిజంగా రియల్ గా రౌడీ ఏమైంది అనిపించింది నాకు. అవునవును, నేను చాలా ఆయన మిమ్మల్ని, మీకు ఆయనకు చాలా రిలేషన్ ఎక్కువ ఉన్నట్టుంది. ఎందుకంటే చాలా మందిని చూసినా చాలా తక్కువ మందిని ఆయన చేస్తాడు, చాలా ఎక్కువ ఉంటుంది ఆయన చేసిన రిజల్ట్. అయితే నాకు ఆ అన్న ఒక సాంగ్ తో పరిచయం అయ్యిండు. ఎట్లా అంటే కోండ్రా మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఒక సాంగ్ చేస్తా ఉంటే నన్ను వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు పిలిపించారు. అక్కడ శివవేలుపుల అన్న వచ్చింది. నేను కూడా చూడడం అదే ఫస్ట్ టైం. పేరున్నా కానీ మనిషిని చూడలే. మనిషిని చూడకపోతే ఏమైంది, అరే శివవేలుపుల అంటే ఈయననైనా, ఆయన టేకింగ్ బాగుంటుందట, ఆయన వర్క్ బాగుంటుందట అని చెప్పి నేను ఈయన దాంట్లో వేయాలని అంటే ఆయన కొన్ని రోజులు మన సిద్దిపేట ఉన్నాడు. సిద్దిపేట ఉన్నాక మెల్లమెల్లగా పరిచయం పెరిగింది. అన్న బాగుంది, అది ఇది నీ లుక్ బాగుంది, ఒక వీడియో వేసి ఇస్తా అన్న నీకంటే ఎప్పుడు చేస్తా ఉన్నాడు, ఇప్పుడే చేస్తా పాను. ఆయన అప్పుడే సిద్దిపేట లోకల్ రోడ్ మీద బస్ స్టాండ్ లా డ్రెస్ చేంజ్ చేసిన బ్లాక్ కట్ట కడారోడ్ అని ఆ వీడియో మాత్రం 3250 మందికి రీచ్ అయింది ఆయన అకౌంట్లోకి వెళ్ళి. అప్పుడు మనకు కొద్దిగా క్రేజ్ పెరిగింది. పలానా శివవేలుపుల నీ వీడియో తీసిండు, స్టేటస్ పెట్టిండు, బాగుందన్న నీ లుక్ మస్తు ఉన్నది అని కొన్ని అవకాశాలు కూడా కొన్ని మస్తు వచ్చినాయి. కొన్ని లవ్ ఫెయిల్ సాంగ్లలో చూపించిండు, వాంతేరి వీరే రీలు చేయించిండు. వేరే అనే రీలే నాకు చాలా అదయింది. అది నేను చూసి అప్పుడే వామ్మో ఇట్లుంది అనేది కటకట్ట రోడ్ ఇందాక ఉన్నది కూడా చూసిన నేను. చాలా బాగుందని చెప్పేసి ఖచ్చితంగా. అంటే మీరు చూడడానికి ఇంత విలన్గా ఉన్నారు అంటే లుకింగే. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడతారా అన్న నార్మల్గా? ఇప్పుడు బయట సమాజంలో కూడా నువ్వు తిరుగుతుంటే నార్మల్గా బండి మీద తిరుగుతుంటే ఎవరైనా చూసి అమ్మో ఎందుకైనా మంచి పోతారేమో పక్క నుంచి అంటే భయపడతారు. అంటే వీడేంద్ర అమ్మ వీళ్ళతో మాట్లాడితే ఎట్లుంటది, ఏం కదా వీళ్ళు లుక్ ఉంటుంది. కానీ నాతో మాట్లాడడానికి ఒక 1/2 అవర్ జర్నీ చేస్తే అరే చాలా నైస్ గా మాట్లాడుతుండు. ఆటో చూస్తే విలన్ లెక్క ఉంది, మాట చూస్తే జర చిన్న పిల్లల లెక్క, మనతో అందరితో కలిసిపోయే. అంటే నేను ఎక్కువ అందరితో కలిసిపోవడానికి ట్రై చేస్తా, అందరినీ మనలు అని అది కలిసిపోతాం. ఆ రీల్ వల్ల, ఆ రీల్ చూసి మా ఫ్రెండ్ సురేష్ సూర్య ఉన్నాడు కదా డిఓపి, ఆయన కూడా ఒక రీల్ చేసిండు మన మహేష్ బాబుది. మన సినిమా వచ్చిన దాంట్లో ఒక రీల్ చేసిండు, ఆయన కూడా మస్తు చేసిండు. నాకు ఎక్కువ లవ్ ఫెయిల్ సాంగ్ అంటే సపోర్ట్ చేసేది శివవేలుపులను సురేష్ సూర్యనే ఎక్కువ. వాళ్ళు లవ్ ఫెయిల్ సాంగ్ నన్ను విలన్ గా చూపించాల్సింది ఇక వాళ్ళే. ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ లో అందరూ వీరుబాయ్ యాక్చువల్ ఒరిజినల్ నేమ్ ఏంటంటే అదే ఒరిజినల్ నేమ్ లేదు, వీరస్వామి. మా నాన్న పెట్టిన పేరు వీరస్వామి. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నువ్వు మీ విలేజ్ ఎక్కడన్నా? సిద్దిపేట.
సిద్దిపేటనా లోకల్ సిద్దిపేట, మన పారిపల్లి వీధి, పారిపల్లి స్కూల్ కూడా పక్క పన్నే మన ఇల్లు. ఇక మా ఫ్యామిలీ కూడా నాకు ఫుల్ సపోర్ట్. ఎందుకంటే నేను ఏ రాత్రి అయినా ఇంటికి ఎప్పుడు షూటింగ్ అయినా చెప్పకుండా అని మా భార్య మాకు బాగా సపోర్ట్. మ్యారీడానా? మ్యారీడ్. ఎంతమంది అన్న పిల్లలు? ఇద్దరు కొడుకులు, ఒక ఆర్య, ఇంకో ఆయన పేరు విజయ్. ఏం చేస్తారన్న? అంటే ఏం చదువుకుంటారు? మీరు స్టడీ నేను ఏం చదవలే బ్రో. ఏం చదవకుండానే మీరు ఇంత ఇన్స్టాగ్రామ్ అయితే అప్పుడు చదువుకుందామని స్కూల్కి వెళ్ళిన. 1వ తరగతి దాకా ఏమో చదివిన. నంబర్ 1 అని ఒక స్కూల్ ఉంటది, అందులో పక్క పొండి ఇంకో స్కూల్లో భోజనం పెడతారు, డాన్స్ ఎగురుతారు, రా అంటే చదువు పక్క పెట్టి అదే ఫోకస్ లో మైండ్ లో అదే రన్ అయింది. మా అమ్మ మస్తు కొట్టింది చిన్న ఉన్నప్పుడు, మస్తు కొట్టింది. మా నాన్న కొట్టింది, మా అమ్మ కొట్టింది, చదువుకోరా చదువుకోరని. అక్కడి వాళ్ళ మాట ఏం లేదు. కానీ ఈ దాకైతే ఇట్లా మధ్యలోకి వచ్చినాక ఇప్పుడు నువ్వు ఎన్ని వీడియోలలో కనబడుతుంటే మీ వాళ్ళు ఫోన్లలో చూసి నీ గురించి ఏమనుకుంటారన్నా? ఇప్పుడు మీ అమ్మనే కానీ, మీ నాన్ననే కానీ, మీ ఇంట్లో మీ వైఫ్ గారు కానీ క్రేజీ అంటే టీవీలో చూసే వ్యక్తి వీళ్ళు చూసి సంబరపడేవాళ్ళు. అలాంటిది నేను కూడా టీవీలో పడుతుంటే వాళ్ళని ఎంకరేజ్ గా బాగా. మళ్ళీ ఇంకోటంటే మా క్యాస్ట్ ఇళ్ళల్లా, మా ఫ్యామిలీలల్లా, మా చుట్టాలల్లా జర మనకు క్రేజ్ బాగుంది. ఎట్లా అంటే అరే పలానా వీర మంచి చేస్తావు, యాక్టర్ చేస్తుంటా. ఇన్ని వందల వీడియోలలో కనిపించిన, ఫ్రేమ్లలో కనిపించిన అంటే మంచిగా గట్టిగా సంపాదించుంటావు కదా అన్న? గట్టిగా అంటే నా మంది నేను సంపాదించుకున్నా బ్రో. ఒక ఫ్లాట్ తీసుకున్నాను 120 గదాలు. ఇక మిగతా అన్ని మన ఖర్చులకు, మన ఫ్యామిలీకి అంటే ఒకరికి చేయి తప్పకుండా అయితే మనం బతున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు షూటింగ్ ఉంది అంటే మీకు అంటే 1-2 days ముందు చెప్తారా, లేకపోతే ఎమ్మటే ఇప్పుడు రా అని ఫోన్ చేస్తారా? మీరు అంటే టైమింగ్ ఎట్లా చెప్తే మీరు ఎట్లా రీచ్ అవుతారు ఆ టైంకు? అంటే కొందరు ఏంటంటే ఇప్పుడు మన సిద్దిపేట చుట్టుపక్కల షూట్లు అవుతూ ఉంటాయి. పలానా వీరాబాయ్ ఉన్నాడు చెప్తే కొన్ని లొకేషన్లు, పర్మిషన్లు కానీ, ఫుడ్ కానీ, ఏది కానీ మనోడు చూసుకుంటాడు అని మనకు కాల్ చేసి చెప్తారు. అన్న ఇట్లా పలానా రేపు షూట్ ఉందన్న, జర నువ్వు ఉండాలి ఖచ్చితంగా అని అంటారు. వెళ్ళిపోతారు టైంకే. ఏది కానీ వాళ్ళకు ఏం మెయింటెనెన్స్ కానీ, ఊళ్ళో పర్మిషన్, మన ఏ ఊళ్ళో పోయినా చుట్టూ 40 కిలోమీటర్ల దూరంలో షూటింగ్ చేసుకుంటే నో పర్మిషన్స్. వీరాబాయ్ ఉన్నాడంటే అక్కడ సక్సెస్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇట్లా వీరాబాయ్ సపోర్ట్ కావాలంటే కాల్ చేయొచ్చు, డైరెక్ట్ చేసుకోవచ్చు. అట్లేం లేదు, అందరికి సపోర్ట్ చేస్తారు వీరాబాయ్. యూట్యూబ్ అనేది నేను కూడా ఒక యూట్యూబ్ కదా, మన ఫ్యామిలీ. మన ఫ్యామిలీ ఏది కావాలన్నా, ఏది అడిగినా చేయాలి కాదు. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ గురించి ఒక మాటలో ఇప్పుడు ఫ్యామిలీ అన్నావు కదా, అది కాకుండా ఏదైనా ఒక మాట అయిపోయి దాని గురించి, దాని వల్ల నువ్వు సంతోషపడతావా, బాధపడతావా, లేకపోతే సంతోషపడితే ఎక్కువ బాధపడతావా? బాధలో సుఖం, సుఖంలో బాధ. ఏదైనా కానీ మనకు సుఖంగా అంటే సుఖం కావాలనుకున్నానికి కష్టాలు ఎదురైతాయి ఖచ్చితంగా. కష్టాలు సుఖాలు ఎదురైనప్పుడు వాళ్ళ లైఫ్ వేరే ఉంటుంది. అంటే ఇటు బ్యాలెన్స్ అవుట్ కాకుండా మెయింటైన్ చేస్తాడే ఒక కుటుంబంలో ఒక బాధ్యత, ఒక ప్రౌడ్. ఇంకా మీకు ఇప్పుడు ఫీల్డ్లలో బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఎవరైనా ఇట్లా ఈ షూటింగ్లలో పిలిచి రేపు ఉంది ఎల్లుందని చెప్పేసి మీరు ఆ టైం కోసం వెయిట్ చేసి తర్వాత ఇట్లా ల్యాండ్ చేయడం ఏమన్నా మీకు షూటింగ్స్కి పిలిచి? నా లైఫ్లో ఏనాడు నేను టైం మిస్ అవ్వను. వాళ్ళు నన్ను లొకేషన్ 5 గంటలకు ఉండమంటే నేను మబ్బులో 3:30కి లేచి 4 గంటలకు ఫ్రెష్ అప్ అయ్యి, బైక్ ఉంది, బైక్ వాళ్ళు అన్న టైంకి ఒక 10 నిమిషాలు వెనుకనే ఉంటుంది తప్ప నేను ఏనాడు మిస్ చేయలేదు. అలాంటిది మా తమ్మునికి ఎమ్నాడ పక్క పొంటి మార్పాకు ఉంటుంది. మార్పాక విలేజ్ లో ఒక సాంగ్ షూట్ ఆనాడు నేను పోయేది. మా తమ్మునికి మొన్న తలకు యాక్సిడెంట్ అయితే నేను నీలపూరి హాస్పిటల్, మన ఆర్ఎం హాస్పిటల్కి వచ్చిన. వాళ్ళు నన్ను నమ్ముకొని కెమెరాలు అవన్నీ పెట్టుకొని, అన్న నేను రాలేనన్నా, ఇట్లా నాకు మా తమ్మునికి ఇట్లా అయింది, నేను ఇట్లా వెళ్ళిపోయిన హాస్పిటల్ కంటే, లేదు అన్న నాకు ఖచ్చితంగా నువ్వు కావాలి, నీ క్యారెక్టర్ కోసమే నేను ఇవన్నీ పెట్టుకున్నా, లాస్ అవుతుంది అది అని అంటే. అయినా మా తమ్ముని హాస్పిటల్ ఇచ్చిపెట్టి కూడా నేను టైంకు రీచ్ అయ్యి షూట్ చేసుకొని కంప్లీట్ చేసుకొని వచ్చిన. మీ వాళ్ళు ఏమని లేదన్నా మరి ఇట్లా ఇచ్చిపెట్టిపోతున్నావు అంటే చెప్పిన, ఇట్లా ఎట్లా పోతున్నావు ఏం కదా అంటే, ఇక్కడ ఇప్పుడు అది మనదే, ఇది మనదే. ఇప్పుడు వాళ్ళు నన్ను నమ్మి వీరభయ్య అనేటోడు నమ్మకంతో పని చేస్తాడు, మనకు ఉంటాడు, మన క్యారెక్టర్కు న్యాయం చేస్తాడని వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు. ఈడంటే మీరు అందరు ఉన్నారు కాబట్టి ఏం కాదు, అక్కడ నేను ఒక్కరు లేకపోతే వాళ్ళ ఖర్చులు, అమ్మాయి పేమెంట్, కెమెరా పేమెంట్, వాళ్ళ ట్రావెలింగ్, వాళ్ళ ఫుడ్ అని అన్ని వేస్ట్ అవుతాయి కదన్న. ఆ వేస్ట్ కాకుండా అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ ఒక డేట్ ఫిక్స్ చేస్తుంటారు, వాళ్ళకి వేరే లేకుండా అన్ని ఇవే ఉంటాయి. అప్పుడు మళ్ళీ తెల్లారి వేరే పనులు ఉంటాయి, వాళ్ళు సూట్లు పోస్ట్ పని చేసుకోవాలంటే చేసుకోలేరు కదా. ఇక ఒక్కరి కోసం ట్రావెల్ నేను అందరు ఇబ్బంది పడేది, ఎందుకని నేను వెళ్ళిపోయాను. మళ్ళీ బస్ ఎక్కి సిద్దిపేట దిగి సిద్దిపేట మళ్ళీ బైక్ తీసుకొని ఎమ్లాడ పోయి ఆడ మనకు మార్పాకలో ఒక తిరుపతి అన్న అని ఉంటాడు, తిరుపతి అన్న రెడ్డి సార్లు మనకు ఫుల్ సపోర్ట్ ఆ ఊళ్ళే. మనం ఇక్కడికి వెళ్ళి ఫోన్ చెప్తే అక్కడ అన్న అన్ని అరేంజ్ చేస్తున్నా. ఇప్పుడు మీకు యూట్యూబ్ లో అవసరంగా వచ్చిన ఇందులోకి ఈ ఫీల్డ్ లో కానీ ఎప్పుడన్నా అనిపించిందా? నేను ఏనాడు బాధపడేది అయితే లేదన్నా, కానీ జస్ట్ వీరభయ్య అనేటోడు ప్రపంచానికి తెలవాలి. ఇప్పుడు మనం ఏం చేయకపోతే జనాలకు తెలియదు అన్న, మన వాళ్ళకే తెలియదు. హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్ పోతే నా లుక్కు ఖచ్చితంగా వస్తాయి. కానీ నేనేందంటే నా ఫ్యామిలీని వదులుకొని నేను పోలేను. నాకు వచ్చిన కాడికి
అందిన కాడికే కాలు దాపుకుంటా. మన చేతికి ఎంత అంత తినగలుగుతాం, కాలు ఎంత దాపుకుంటామో చెద్దరు అంతే సరిపోతుంది. కానీ హైదరాబాద్కి వచ్చి తిప్పలు వాళ్ళు, ఈ ఇబ్బందులు వాళ్ళు, ఫ్యామిలీ ఆడ నేను ఈడ, మా తమ్ముళ్ళు ఉన్నారు హైదరాబాద్. నేను అడిగితే వాళ్ళు కాదన్నారు, తమ్ముడు నన్ను సీరియల్లో పెట్టు, నన్ను పెద్ద పెద్ద సినిమాలలో పెట్టు అన్నట్టు అయితే వాళ్ళతోని. కానీ నా వరకు నాకు చాలు, నా ఫ్యామిలీ మంచిగా సాయంత్రం కానీ ఇంటికి వెళ్తా, పొద్దునైతే షూట్లో పోతా. ఒక భరోసా, మళ్ళీ చుట్టపోలే ఫంక్షన్లు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, వాళ్ళందరికీ అటెండ్ అవుతాను నేను. నాకు ఈ లైఫ్ చాలు, మనం ఉన్న కొన్ని రోజులకు ఈ లైఫ్ సరిపోతుంది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడు, తినకపోవడము, బట్టలు ఖరాబు, తానాలు ఉండవు, జపాన్లు ఉండవు, ఏం తింటున్నారని చెప్పి వాళ్ళకి టెన్షన్, ఎట్లున్నారో అని చెప్పి నాకు టెన్షన్. నేను కళ్ళ ముంగడ కనబడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, నా ముంగట వాళ్ళు ఉంటారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. కూరగాయలు ఉన్నారు, డాడీ ఏమైనా తిందామంటే పోతాం. నాకు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు వాళ్ళకి కాల్ చేయలేరు కదా అన్న, ఇంకా వేరే ఉంటుంది. వాళ్ళ హ్యాపీనెస్ కి నేను దూరం అవుతా. ఇప్పుడు నాకు ఉంటుంది హైదరాబాద్ హ్యాపీనెస్ ఉంటుంది, సినిమాలు చేస్తుండ్రు, పెద్ద పెద్ద సీరియల్ చేస్తుండ్రు, హీరోలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, విలన్స్ ఉంటారు. నేను ఆనందానికి ఒక్కనే బాధ్యుని అయితే కానీ వాళ్ళ ఆనందానికి నాతోని కోల్పోతారు కదా. అదే నేను ఆడుండి వాళ్ళని చూసుకుంటూ నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా. వీరాబాయ్ గురించి ఇప్పుడు యూట్యూబ్ ఇవి కాకుండా ఇంకేమైనా చెప్పగలితే ఏం చెప్తాను? ఒకటే చెప్తా నేను, ఇప్పుడు సడన్ గా ఇవన్నీ బంద్ అయిపోయినాయి యూట్యూబ్ మొత్తం, నీకు ఆప్షన్ లేదు, వేరే చేసుకోవాలి, మళ్ళీ ఏం చేస్తావు? ఆటో ఉంది కదా బ్రో, నాకు ఆటో ఇంకా ఉందా? నా ఆటో ఇంకా ఉంది, ఇంకా ఉంది, నా ట్రాలీ ఆటో ఉంది. నాకు దంద నాకు తెలుసు అన్న. మీ వైఫ్ గారు ఇంట్లోనే ఉంటారు, ఏమన్నా చేస్తారు? దంద చేస్తారు మనతోనే. మా బామ్మది ఆటో ఉన్నది, వాళ్ళ దాంట్లో పోతారు. లవ్ మ్యారేజ్ అరేంజ్. అదేందన్న మార్కెట్లో ఇంతగానో ఫేమ్ ఉన్న మీరు? అంటే నేనే ఎక్కువ లవ్ ఫీల్ సాంగ్లు చేస్తా ఉంటా, నేనే వీడియో కొడతా ఉంటా, నాకెందుకు బ్రో లవ్? విలన్ జస్ట్ అది రోల్ కదన్నా, జస్ట్ రోలే. ఎంత విలన్ అయినా తనకంటూ మనసు ఉంటది. జస్ట్ రోల్ అయినా లైఫ్ లో ఫేస్ చేయడం చాలా కష్టం. ప్రేమ ఏముందన్న, ఇంటర్, లవ్, డ్రెస్సింగ్, ఇవాళ రేపు ఐఫోన్, జోలో ఒక 1000 రూపాయలు అంటే వాడే కింగ్, వాడే హీరో. కానీ ఆ గాడ్స్ అయిన తర్వాత అవి అన్ని ఫేస్ చేయాలంటే రియల్ గాడ్స్ ఉండాలి. చాలా మంది రియల్ గాడ్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయిని వదలడము, లేదా పిల్లల్ని విడిపోవడము, వాళ్ళ పేరెంట్స్ కాదని వచ్చినప్పుడు మనం ఎంత మంచిగా చూసుకోవాలి వాళ్ళని. ఖచ్చితంగా మనం ఏనాడన్నా వాళ్ళకి హాని చేస్తే అది ఎందుకు? అందుకే నాకు అయినా నాకే నచ్చదు లవ్ అంటే. ఇప్పుడు వీరుబాయ్ ఏమంటే ఎవరు ఏ అమ్మాయి ఎప్పుడు పడడం కానీ మెసేజ్ చేయడం కానీ లేదు. ఫస్ట్ నేను క్యారెక్టర్లో దిగిన తర్వాత నెక్స్ట్ వచ్చే మాట వాళ్ళకు అన్నయ్య అంటారు, నేను కూడా చేస్తానంటే ఒకసారి మన నోట ఇక సిస్టర్ అని ఫిక్స్ అయినమాట లైఫ్లో మరో అంతే. అంటే వీరబాయ్ అంటే ఒక భరోసా. యూట్యూబ్లో ప్రతి ఒక్క అమ్మాయి సిద్దిపేటలో దిగుతుంది, దిగినా ఏడి పోవాలి ఏం కాదా అని అడుగుతారు. పలానా ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి వీరబాయ్కి ఫోన్ చేయి, నేను సేఫ్గా నేను బస్ ఎక్కిస్తాడు, సేఫ్గా నేను ఇంటికి పంపుతాడు. అంతేందుకు లాస్ట్ స్మైలీ ఉంటుంది, తెలుసు కదా, నిన్ను పోనే వేరే సాంగ్ చేసిన అమ్మాయి. ఆ లాస్ట్ స్మైలీ సిద్దిపేట ఏ రాత్రి 11 గంటల రాత్రి రాని నాకు ఫోన్ చేస్తుంది, అన్న 7 అంటది. నేను మా అత్తమ్మ ఇంటికి దింపేసి వస్తా. తెల్లారి వాళ్ళ అమ్మలు కూడా సిద్దిపేట దిగింది అనగా వాళ్ళ అమ్మలు గుండెల మీద చేసుకొని మనకు వీరబాయ్ ఉన్నాడు, భరోసా. వీరబాయ్ ఒక భరోసా, అది చాలు మనకు. మంచి చేస్తే మనకి మంచి ఎప్పుడు మనతోనే ఉంటుంది అన్న. ఇప్పుడు మరి మీకు ఫ్యూచర్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ కానీ మీకు సపరేట్గా ఓన్గా ఏమైనా మీకు ఛానల్ కానీ ఏమైనా పెట్టుకునే అవకాశాలు, మీరు సపరేట్గా ఏమైనా చేస్తారా? మీరు కంటెంట్ కానీ ఇది ఒక యాక్టింగ్ ఒకటే కాకుండా ఇంకేమైనా చేయగలుగుతారా? ఉన్నది, మొన్న రీసెంట్గా ఒక ఛానల్ పెట్టిన, 2-3 నెలలు అవుతుంది. ఏం ఛానల్ ఉన్నది? విఆర్ మూవీస్ యూట్యూబ్ ఛానల్. తెలుగు అంటే మనదే వెళ్తుంది. అందులో ఒక ఆడపిల్ల భవిష్యత్తు అని ఒక షార్ట్ ఫిల్మ్ చూసిన అనుకుంటాను నేను. అదే తమిళ చూసిన, మొత్తం ఓపెన్ చేసి చూడలేదు. నెక్స్ట్ మళ్ళా ఈ 7వ తారీఖు ఒక షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నా. అదేంటే లైఫ్ కుక్కలు చింపిన ఇస్తారా. ఎందుకు ఆ కాన్సెప్ట్ తీసుకున్నాను అంటే ఒక ఫ్యామిలీ ద్వారా బాగుంటుంది. బాగున్న తర్వాత ఇంకో అబ్బాయి ఎదురుగా దిగి ఇలా వైఫ్ హస్బెండ్ పనికి వెళ్తుంటే ఇంకోళ్ళతో మీట్ అవుతుంటే అక్రమ సంబంధం కిందకి. కానీ టైటిల్ అలాంటిది టైటిల్ పెట్టద్దు, మనం భూత పదాన్ని వాడద్దు అని లైఫ్ కుక్కలు చింపిన ఇస్తారా కానీ మెన్షన్ చేసి. ఇప్పుడు 7వ తారీఖు అదే ఈ 7th వస్తుందా? తీస్తున్నా 10 వరకు రిలీజ్ అవుతుంది. మీకు యూట్యూబ్లలో బాగా నచ్చిన హీరో రోల్ చేసే వాళ్ళు ఎవరన్నా? హీరో అంటే అక్షిత్, టోనీ, కార్తిక్ రెడ్డి, కిట్టు పవన్. నీ మీద పూలు చల్లుకొని పోతూ. ఈరోజు ప్రోమో కూడా రిలీజ్ అయింది, అందులో నేను కూడా చేసిన. హీరో పలగురి వాడతా క్యారెక్టర్. నీకు నచ్చిన డైరెక్టర్ ఎవరన్నా? నచ్చిన డైరెక్టరు ఒక్కరే చెప్పాలి. 2 ఉన్నారు బ్రో, చెప్పేవారు. ఇటు సురేష్ సూర్యను శివ వెలుపుల. సురేష్ సూర్య వీళ్ళిద్దరు డిఓపీలు కదా. ఈయన డైరెక్షన్ కూడా చేస్తాడు. డైరెక్షన్ సూర్య చేస్తాడు. శివ వెలుపుల కూడా డైరెక్షన్ చేస్తాడు, బాగుంటది. వీళ్ళిద్దరు మైండ్ సెట్ ఏం తెలుసా, ఇక్కడ చిన్న షర్ట్ని కూడా ఒక అద్భుతంగా చూపించే కెమెరామ్యాన్లు వాళ్ళు. అది మామూలుగా ఉండదు అన్న. ఇప్పుడు మనం ఏదైనా చూపించాలంటే దానికి మన టాలెంట్ ఎంతో అయి ఉండాలి.
ఎంతో అయి ఉండాలంటే మినిమం వాళ్ళ దగ్గర ఆ గడ్స్ ఉండాలి. అవును, చూపించే విధానం కానీ, జనాలకు నచ్చే విధానం కానీ, అవుట్పుట్ ఎంత బాగుంటే సాంగ్ అంత మంచిగా లేస్తుంది. ఓకే, అదే అవుట్పుట్ అవుట్ అయింది అనుకో, మనం ఎంత డబ్బులు పెట్టినా ఎంత చేసినా సాంగ్ లేవు. అన్న ఇప్పుడు వీరుబాయిని ఇక్కడ ఫీల్డ్లో ఉన్న ప్రతి అమ్మాయి మంచిగా అన్న అన్న అంటున్నారు. ఇందాక చెప్పిన లాస్య నేను చాలా భరోసా, నేను ఉన్నంటే చాలా ధైర్యంగా ఉంటారు. ఇట్లా ఈ ఫీల్డ్లలో అమ్మాయిలను కూడా కొంచెం వల్గర చూసే వాళ్ళు ఉంటారు. అవును, నువ్వు చేసిన షూటింగ్లలో నువ్వు కాకుండా నీ పక్కన వాళ్ళు ఎవరైనా ఆ షూటింగ్లో ఉన్న వేరే వ్యక్తి ఎవరైనా అందులో ఉన్న లేడీస్ని ఏమన్నా కింద మీద చేస్తే నీకు ఎవరైనా చెప్పుకున్నారా మీ చెల్లెళ్ళు? నువ్వు అందరినీ చెప్పిన నాకు మస్తు మంది, అంటే కానీ బెదిరించిన. ఓకే, ఇలా కాదు బ్రో, అట్లా ఉండదు. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక ఆర్టిస్టే, ఆమె మనకు సర్వం కాదు, బాధ్యత కాదు. ఓకే, ఒక యాక్టర్ మనం నమ్మి వస్తుంది. వీళ్ళంతా మన వాళ్ళు యాక్టింగ్ వచ్చినప్పుడు యాక్టింగ్ చేసి పంపాలి. వాళ్ళతోని మనము పిచ్చి పిచ్చి ప్రవర్తనలు అవి అన్నీ చెడు అలవాట్లు అవన్నీ మనం చేసేది కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే రేపు మన చెల్లె కూడా యాక్టర్ కావాలనుకుంటుంది, మనం పంపిస్తాం, రేపు వాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేస్తారు. ఇంకో మాట అన్న, వీరుబాయి ఇంకో 2 విషయాలు చెప్పాలి నాకు. ఇప్పుడు కొత్తగా ఈ ఫీల్డ్కి అమ్మాయిలు రావాలని ఆచి ఉంటుంది. చాలామంది ఇన్స్టాలో ట్రై చేస్తూ ఉంటారు. తెలియక చాలామంది కూడా నేను ఇప్పిస్తా, ఛాన్స్ ఇప్పిస్తా, ఈ ఛాన్స్ ఇప్పిస్తారు. ఇట్లా కొత్తగా వచ్చే ఆర్టిస్టులు ఇప్పటివరకు వాళ్ళు తెర మీద కనిపించకుండా యూట్యూబ్లో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్పమంటే నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు, ఏం సజెషన్ ఇస్తావు అమ్మాయిలకా? ఒకటే, కొత్తగా వచ్చే వాళ్ళ అమ్మాయిలు ఏంటంటే అవకాశాల కోసం ఏడా కాంప్రమైజ్ కావద్దు. ఓకే, ఆ అవకాశాలు మీకు ఇవాళ ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. ఫ్రేమ్లో మంచి మంచి వాళ్ళే సినిమా యాక్టర్లే ఒక 5 సినిమాలు చెప్తే తర్వాత నెక్స్ట్ సినిమాకు కనబడరు. అలాంటిది మీరు కూడా అంతే. మీరు పెద్ద మీ సీనియర్లు అది అనుకోవడం మనం పొరపాటు. మీకు రియల్గా మీకు ఏమైనా అవకాశాలు ఇస్తా అంటే ఆ అవకాశాలు చేసి వెళ్ళిపోరు. వేరే ఉద్దేశంతో నేను చేస్తాము అని అంటే మీ లైఫ్ ఖరాబు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ నిన్ను నమ్మి మీ ఇంట్లోకి పంపిస్తే మీరు వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే మంచి పేరు ఇయ్యాలి. లేదు ఇంకోళ్ళతో శౌర్యని మీ బిడ్డకి ఇట్లనట అట్లనట అన్నారు అనుకో, మీరు ఎంత సంపాదించినా వేస్టే. అదే అబ్బాయిలో కూడా ఒకటే మాట చెప్తా, మనకు కావాల్సింది ఒక యాక్టర్తో మనం వర్క్ చేయించుకోవాలి, పని చేయించుకోవాలి. కానీ చెడు ఉద్దేశంతో మాత్రం లొంగ తీసుకోవాలి, వీళ్ళని వాడుకోవాలనే ఉద్దేశం మాత్రం చేయకూరి. ఎందుకంటే మనకు యూట్యూబ్లో మంచి క్రేజ్ ఉన్నది, క్రేజ్ని మనం కాపాడుకున్నామంటే అది ఎక్కడికో మనల్ని తీసుకొని ఒక పొజిషన్లో నిలబెడుతుంది. మనం అది ఎక్కక ముందు ఏం చేయముందు కానీ బ్యాడ్ చేసినాం అనుకో, అట్లా మొత్తం జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి మనము కుటుంబాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనకు ఉంది. కాబట్టి యూట్యూబ్ కూడా మన ఫ్యామిలీ లెక్కనే, మన కన్నె తల్లి, మన అన్నదమ్ములు, మన తమ్ముళ్ళు, మన చెల్లెలు లెక్కనే చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగానా, చాలా థ్యాంక్స్. మీరు చాలా మంచిగా అంటే వాళ్ళ గురించి చాలా బాధ్యతగా తీసుకున్నారు. ఒక అన్న అంటే అన్నలాగానే మాట్లాడారు. ఖచ్చితంగా వాళ్ళ గురించి, ఎందుకంటే నేను చాలా చూస్తుంటాను మ్యాక్సిమం. చాలా మంది అనుకుంటుంటే ఇట్లా కొత్త వచ్చేటోళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఇట్లా మెసేజ్ చేయడం ఇట్లా రాంగా. ఖచ్చితంగా మీకు కూడా ఫస్ట్ మీ మంచి మనసుకు మంచి పెద్ద విలన్ రోల్ రావాలని, విలన్ రోల్లతో పాటు ఇప్పుడైతే బ్రదర్ రోల్ రావాలని, ఫాదర్ రోల్ ఆల్రెడీ చేస్తున్నా కదా, ఫాదర్ రోల్ టైం ఉంది, ఇంకా ఫాదర్ రోల్ రావద్దని కోరుకుంటా. ఆల్రెడీ చేసా, ఫాదర్ రోల్ కూడా వేసిరా, అన్ని చేసిన. ఇంకా మంచి పెద్ద ఛాన్సులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నుకున్న వేళ సాంగ్ లో విలన్ క్యారెక్టర్ పార్ట్ 2 లా. ఓకే, ఇందాక ధమాకా చందన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీరుబాయ్ అంటే ఒక యాక్టరే కాదు, ఒక విలనే కాదు, ఒక ప్రొడ్యూసర్ కూడా, ఒక ఛానల్. అంటే నా ఛానల్కు నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్షన్, నాది నేనే, అంటే వేరే వాళ్ళ కాదు. ఎందుకంటే మన ఇంట్లోకి గెలిచి ఇప్పుడు వీరుబాయిలో డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు, యాక్టర్ ఉన్నాడు, మంచి అన్నీ ఉన్నాడు అందరూ. అవునవును, అయితే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. అందుకే నా ఛానల్లో నేను గెలిచిన తర్వాతనే ఏదైనా బయట అయితే యాక్టరే. వాళ్ళు ఎలా వాడుకుంటే అలా వాడాలి. వీళ్ళని నన్ను కొడతారా లేదా నన్నే వాళ్ళని కొట్టమంటారా, తిడతారా, నేనే నన్ను తిట్టమంటారా, మీరు ఎవరు కొట్టమన్నారా? కొట్టమంటే ఎందుకు అలా అనుకుంటారు. ఒక సాంగ్ ఉంటది, సాంగ్ లో నన్ను ఒక లేడీస్ ఆమె తన్నింది క్యారెక్టర్లో. ఏది పెళ్లి చేసుకున్నావా ఓ పిల్ల, ఆ సాంగ్ ఛానల్ పేరు బాగుంటుంది. ఆ సాంగ్ లో మంచిగా ఉంటుంది. అలా ఐశ్వర్య హీరోని. అందులో నేను అమ్మాయిని అడగని పోతా, మా అబ్బాయికి హీరోని అంటే విలన్ వాళ్ళ వైఫ్ వచ్చి కడుపులో అంతది, ఇవి అంత దూరం పడతాయి. అట్లా అంటే ఒక్కోసారి తగులుతాయి కదన్నా, నేను కొట్టినా తగులుతాయి. రియల్ గా టోనీకి ఒక సాంగ్ ఉంటది, ఓ సాంగ్ లా టోనీ ఇది చూడబట్టి చూడలేదు, నేను ఇట్లా అనగా పాపం తలిగింది, చిన్న బ్లడ్ కూడా కాదు. నాకు కూడా ఒక మూవీ షూట్ లో ట్యూబ్ లైట్ తో కొడితే కూడా వెనుక తెగింది అన్న. ట్యూబ్ లైట్ తో కొట్టిరా? కొట్టిరు, తలుతాయి చిన్న దెబ్బలు, అవన్నీ పట్టించుకుంటాం. అసలు లెక్క పెట్టడం వచ్చిన ఫేమే చూస్తారేమో అంతే. ఇప్పుడు జనాలు కావాల్సింది ఒకటే అన్న, వాని యాక్టింగ్, వాడు ఎలా చేస్తుండు. నాకు సిగరెట్ కూడా అలవట్లేదు అన్న. మంది అతను మంచిగా గట్టిగా లేదు తాగని, ఓలి చెట్ల కళ్ళు ఈత కళ్ళు తాడి. అది కూడా నాకు ఎప్పుడో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే పోతా దోస్తులతో.
ఇక లేదంటే అసలు అవి ఇట్లా జోలిగా పోను. ఎప్పుడైతే అట్లా కనిపించలేనా మీరు? అంటే మీ ఇన్స్టాలో చాలా మేము చూసినాము, ప్రతి ఒక్క వీడియో చూసినాము, ఎక్కడ కనిపించలేదు, గంభీరమైన విలన్ అయితే కనిపించింది మాకు. అంటే జనాలకు కావాల్సింది అదే. అసలు మేము ఫస్ట్ ఫోన్ చేయాలనుకున్నా కానీ అమ్మ ఇస్తాడా ఏమంటాడు ఈయన, కానీ మీరు ఫోన్ చేస్తే ఇట్లా మా కోసం బస్సు ఎక్కి రావడం, ఖచ్చితంగా వచ్చి రోడ్ మీద ఉండి వెయిట్ చేసి మా కోసం రావడం అనేది మంచిగా అనిపించింది. అంటే జనాలకు ఇప్పుడు ఎంత హోప్స్ పెట్టుకుని నాకు ఫోన్ చేసిరు అన్న మీరు, అంటే పలానా వ్యక్తి మనకు ఇంటర్వ్యూ ఇస్తాడు. మేము అనుకున్నది ఏంటంటే ఈ మనిషి చూడనికి ఇంత ఉండు, ఈ మనిషి అసలు ఎంత కష్టపడి ఉండొచ్చు, ఉట్టిగానైతే రాదు ఇంత ఫేమ్, ఎవరికి ఉట్టిగా రాదు. నువ్వు ఉట్టికి వచ్చిన ఫేమ్ వన్ డే కూడా ఉండదు, ఇంత ఉంది అని ఎన్ని సాంగ్ ఎలా చూస్తే నేనే కనబడుతుంది ఏదో దగ్గర అని చెప్పేసి నేను కాల్ చేయడం జరిగింది. సరే ఈయన ఇంకేమైనా ఉన్నాయా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈయన ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నాడనే తెలుసు, ఆడియన్స్ కూడా చూస్తారు కదన్న. ఇప్పుడు ఒక మనిషి సక్సెస్ఫుల్ ఉన్నాడంటే తన ముందు కష్టం తెలియదు, మనిషికి కష్టాన్ని చూస్తేనే సక్సెస్ఫుల్గా చూస్తాడు. ఇదే కష్టాలు అనేది అత్తుంటాయి అన్న, సుఖాలు కష్టాలు రెండు కలిసి వస్తాయి. ఎప్పుడు నువ్వు ఎవరి దగ్గరైనా లైఫ్లో 100% కష్టాలు రావు, 100% సుఖాలు రావు. 50-50 ఏది వచ్చినా 50-50. దాన్ని మనం తట్టుకునే శక్తి మనకు ఉంటేనే ఫీల్ దిగాలి. అవి రెండు మనకు బ్యాలెన్స్ అవుట్, మనం దాన్ని ఫేస్ చేయలేము అనుకో వేస్టే. అది లైఫ్లో ఏదైనా ఇప్పుడు చాలా మంది అరే అప్పుడైనా అని చెప్పి సూసైడ్ చేసుకోవడము, అరే మన ఇంట్లో ఇట్లా అట్లా ఫ్యామిలీ మంచి లేక సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన చూసినావా, లైఫ్ కుక్కలు చింపేస్తారా, కానీ నెక్స్ట్ దాని గురించి ఉంటుంది అన్నట్టు. చచ్చిపోదాం అనుకుంటున్నా. నాకు ఆ కంటెంట్ కొంచెం నచ్చిందన్న నాకు. మీరు అది రిలీజ్ అయిన తర్వాత ఫుల్ది నేను దాని గురించి కొన్ని అడుగుతాను మిమ్మల్ని, మళ్ళీ ఒకసారి రావాలన్నా మీరు ఖచ్చితంగా. నేను అది ఎందుకు ఎంచుకున్నా అంటే నాకు రీసెంట్గా అయితే మొన్న ఒకటి షూట్ చేసిన షార్ట్ ఫిలిం అని వేరే ఛానల్లో చేసిన, ఆర్ఆర్ మినీ మూవీస్ అని. అందులో ఆరిపోతున్నాయి ఆటో బతుకుని ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన. పాపం ఆయన నేను చచ్చిపోయే క్యారెక్టర్, అది 3 గంటలు చనిపోయిన వాళ్ళ నా ముంగటే నా పాడ ఎత్తుకొని మోస్తాడు అన్నట్టు. మోసిన తర్వాత ఒక నెల 15 రోజులు ఏమవుతుంది రిలీజ్ అయ్యి, తర్వాత నాకు తెలిసింది వాళ్ళ ఊరోళ్ళు ఆటోలు నడుపుతారు అన్నాడు. ఆయన కూడా ఆటో డ్రైవరే, నేను వాళ్ళ ఆటో డ్రైవర్ని. బస్ నుంచి ఇట్లా వెళ్తుంటే అన్న నమస్తే బాగున్నావు అన్న అంటే, బాగున్నా అన్న ఏమైందంటే మీ షార్ట్ ఫిల్మ్ బాగుంది, అందులో మా క్యాస్ట్ అయినా మా కులపైనే చనిపోయిండు అన్నాడు. ఎవరన్నా అంటే అయ్యో నీ పాడే మోషన్ అయినా అని అన్నాడు. గట్టిగా చనిపోయినంటే ఇక ఫ్యామిలీ వాళ్ళ అని అన్నాడు. అరే ఈ చనిపోవడం ఏంది ఫ్యామిలీ వాళ్ళు, ఈయన చేసిన తప్పేమున్నదని నేను ఆ మైండ్లో పెట్టుకొని స్టోరీ రాసిన. నాగపరసం అన్న డైరెక్షన్లో మస్తు. దానివల్ల నాకు ఎంలాడిపోతే మస్తు క్రేజ్ వచ్చింది. ఏడిపోయినా గైల్లాంటి ఎడిది నువ్వే కదా, గైల్లాంటి ఎడిది నువ్వే కదా, నేను ఎందుకు అడిగినా బాబు అది యాక్టింగ్, కానీ మంచిగా వచ్చింది, క్రేజ్ బాగా వచ్చింది. నాగపరసం అన్న డైరెక్టర్, మానేర్ మ్యూజిక్. ఈయనే ఉంటాడు అన్న, హైదరాబాద్లో ఉంటాడు, కానీ పాటలు మాత్రం మస్తు రాస్తాడు. సాంగ్స్ రాస్తాడు, సాంగ్స్ రాస్తాడు. ఇక మా ఫ్రెండ్స్ ఉన్నారన్న, శేఖరు, రాజు, అనిల్, సత్తన్న, బొట్టు శంకర్ అన్న, మంగళ సామన్న, లింగమన్న, హరిహర శ్రీనివాస్ అన్న, వీళ్ళందరూ నాకు ఫుల్ సపోర్టు. ఏంలో మార్పాక తిరుపతి అన్న, ఇట్లా కుదరపాక శ్రీనివాస్. ఇక ఎక్కువ మేము అంతా ఇదంతా మాది ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇప్పటికైతే లైఫ్ వాళ్ళతోనే నాకు సాగింది. చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న బాధలు వాళ్ళకే చెప్పుకోవడం జరుగుతుంది. లాస్ట్ మాత్రం ఒకటి చెప్తా బ్రో, మా నాన్న నాకు ఏం చెప్పిండంటే, మనం ఏడికెళ్ళి అడుగు మొదలు పెడతామో, మన ఇల్లు ఏంది, మన పరిస్థితి ఏంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈ రెండు మరొకరి బ్రో లైఫ్లో అదే సక్సెస్. ఆ రెండు మనుషులు అంటే మనకు సక్సెస్ లేదు, అమ్మ నాన్న మించిన దైవం లేదు, వాళ్ళ తర్వాతనే మనకి ఏదైనా. ఓకే అన్న, ఖచ్చితంగా మీరు మళ్ళీ మా ఛానల్కి రావాలి. మీరు ఆ కాన్సెప్ట్ మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మా ఉన్న ముచ్చట ఛానల్కి వచ్చి నిజంగా ఉన్న ముచ్చట ఉన్న వాస్తవంగా చెప్పినావు, చాలా మందికి భరోసా లాక్కున్నావు. వీరుబాయ్ అంటే ఎట్లుంటారో చూపించినావు, చాలా థ్యాంక్స్ అన్న. హాయ్ అండ్ అందరికి, వీరా విలన్. ఈరోజు యూట్యూబ్ సాంగ్లో నేను విలన్ క్యారెక్టర్ చేసే షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ ఉన్న ముచ్చట్ల యూట్యూబ్ ఛానల్ మన అన్న వాళ్ళు మనని హైదరాబాద్ పిలిచిరు, వచ్చిన మన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన బాధలు, మన కష్టాలు, మన సుఖాలు ఎలా మీరు ఫేస్ చేయగలుగుతారని చెప్పి వాళ్ళు అడిగిన దానికి మనం సమాధానం చెప్పినాం. కానీ ఇలాంటి ఛానల్ని మనం అందరం ముందు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వీరాబాయ్.